చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వీళ్ళందరూ అన్ని ఫిల్మ్స్ 100 ఫిల్మ్స్, 150 ఫిల్మ్స్ చేశారు కదా! ఎంత ఎక్స్‌పీరియన్స్ ఎంత ఇదుంటది అసలు వాళ్ళకి. ఆబ్వియస్‌గా. అసల హ్యూజ్ ఎంత లెర్న్ చేసుంటారు. అంటే ఇది సినిమా అంటుంటారు చాలామంది. ఈ సినిమా అనేది సముద్రం లాంటిది. ఎళ్ళే కొద్దీ వస్తుంటదని. అవును. అసలు వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ గాని, పెర్ఫెక్షన్ గాని ఆటోమేటిక్‌గా గ్రూమ్ అవుద్ది. అందులో సుకుమార్ గారితో వర్క్ చేస్తే 1000 ఏనుగుల బలం. ఈరోజు సుకుమార్ గారితో వర్క్ చేశాను కదా నేను. రేపు ఏ హాలీవుడ్ డైరెక్టర్ వచ్చి పిలిచినా జస్ట్ వెయిట్ ఐ విల్ కమ్ అన్నంత కాన్ఫిడెన్స్ నాకిచ్చారు సుకుమార్ గారు. ఆయనే మల్టిపుల్ టేక్స్ చేసి అసలు ఒక పర్ఫెక్ట్ అబ్బబ్బా! వచ్చేది సింక్ వచ్చేదాకా వండర్‌ఫుల్ వదలరు అసలు. కాబట్టి. సుకుమార్ గారి దగ్గర వర్క్ చేశాను కదా! వర్క్ చేసిన తర్వాత మళ్ళీ సుకుమార్ గారి ఫిల్మ్ ఉంటే వర్క్ చేయాలని ఆహ్, ఉంటది గానీ, ఇప్పుడు భయమేస్తుంటదా? భయమేం లేదు. అంటే ఓకే. ఇంత నేర్చుకున్నాం సుకుమార్ గారి దగ్గర. మళ్ళీ ఇంకెంత నేర్చుకుంటాం అత్యాశ అయిపోద్ది అని అనిపిస్తది. కానీ వెళ్ళాలి సుకుమార్ గారి దగ్గర అసలు. అదే. ఎంత నేర్పిస్తారు అంటే గొప్పదనం ఏంటంటే, ఇప్పుడు నీలో లేనిది ఆయన సృష్టించి మరీ బయటికి తీస్తారు సుకుమార్ గారు. హి విల్ క్రియేట్ సంథింగ్ ఇన్ యూ అండ్ హి విల్ టేక్ ఇట్ ఔట్. నీ దగ్గర లేనిది కూడా క్రియేట్ చేయగలరు సుకుమార్ గారు. హ్మ్.